దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, వేసవికాలం రాబోతుంది. అందరి కళ్ళు మామిడి చెట్ల పైన కదా. అదేంటో కొన్ని చెట్లు విరగ్గా కాస్తాయి, ఇంకొన్ని చెట్లు మిడిమిడిగా కాస్తాయి, కొన్ని చెట్లకి అసలు ఫలాలే ఉండవు. నీకు తెలుసా, ఆ చెట్టు వలె ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడు మనల్ని తయారు చేశాడని. మనిషి ఫలించడం ఏంటి అని అనుకుంటున్నావా? అవును సోదరా, నువ్వు ఫలించాల్సిన ఫలాలు ఏంటో తెలుసా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఇవి నువ్వు ఫలించాల్సిన ఫలాలు మిత్రమా. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుంది అని అనుకుంటున్నావా? ఫలించిన ప్రతి మొక్క నరికి అగ్నిలో పారవేయబడినని మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా తెలియజేయడం అయింది మిత్రమా. గుర్తుంచుకో, జాగ్రత్త పడి సోదరా, సమయం ఉండగానే మేలుకో. ఆమేన్.